ఓం నమో నారాయణాయ. సృష్టి ఆరంభం ఎప్పుడూ అందంగానే ఉంటుంది, కాని దాని అంతం మాత్రం ఊహించనంత భయంకరంగా ఉంటుంది. కశ్యప ప్రజాపతి సంతానంతో ఈ భూమండలం మొత్తం నిండిపోయింది. మనుషులు, జంతువులు, పక్షులు, ఇలా జీవరాశి అనంతంగా విస్తరించింది. అంతా సవ్యంగా సాగుతోంది అనుకుంటున్న సమయంలో మెల్లగా భూమిపై ధర్మం క్షీణించడం మొదలైంది. మనుషుల్లో స్వార్థం పెరిగింది. రాజులు అహంకారులుగా మారారు. వేదాలను, దైవత్వాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. సత్యం మాట్లాడేవారే కరువయ్యారు. భూమాత ఈ పాప భారాన్ని మోయలేక అల్లాడిపోయింది. సరిగ్గా అదే సమయంలో సత్యలోకంలో ఒక అనూహ్య సంఘటన జరిగింది. సృష్టికర్తైన బ్రహ్మదేవుడు నిరంతరం పనిచేస్తూ అలసిపోయాడు. ఆయనకు తెలియకుండానే కునుకు పట్టింది. బ్రహ్మదేవుడు నిద్రపోతే ఏమవుతుంది? సృష్టి లయమవుతుంది. ఆయన నిద్రలోకి జారుకోగానే ఆయన నోటి నుండి 4 వేదాలు బయటకు వచ్చాయి. అక్కడే పొంచి ఉన్న హయగ్రీవుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఆ వేదాలను దొంగలించి సముద్రం అడుగున దాక్కున్నాడు. వేదాలు లేకపోతే జ్ఞానం లేదు, జ్ఞానం లేకపోతే సృష్టి లేదు. ప్రపంచం మొత్తం అంధకారంలోకి, అజ్ఞానంలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ లోకాన్ని, ఆ వేదాలను కాపాడేదెవరు? సరిగ్గా అప్పుడే భూలోకంలో ఒక నది ఒడ్డున ఒక మహారాజు సూర్యుడికి అర్ఘ్యం వదులుతున్నాడు. ఆ రాజు చేతిలో పడిన ఒక చిన్న చేపపిల్ల ఈ సృష్టి రాతనే మార్చేసింది. ఆ రాజు పేరు సత్యవ్రతుడు. ఆయన గొప్ప విష్ణు భక్తుడు, ద్రవిడ దేశాన్ని పాలించే ధర్మాత్ముడు. ఒకరోజు ఆయన కృతమాల అనే నదిలో స్నానం చేసి సూర్య భగవానుడికి నీటిని అర్పిస్తుండగా ఆయన దోసిట్లో ఒక చిన్న చేపపిల్ల వచ్చిపడింది. రాజు దాన్ని తిరిగి నీటిలో వదలబోయాడు. అప్పుడు ఆశ్చర్యకరంగా ఆ చేపపిల్ల మనిషి గొంతుతో ఇలా మాట్లాడింది. ఓ రాజా, నన్ను ఆ నదిలో పడేయకు. అక్కడ పెద్ద చేపలు నన్ను తినేస్తాయి. నేను చాలా చిన్నదానిని, నాకు భయంగా ఉంది. దయచేసి నన్ను కాపాడు అని ప్రాధేయపడింది. జాలిపడిన రాజు ఆ చేపను తన కమండలంలో వేసుకుని ఆశ్రమానికి తీసుకెళ్లాడు. కాని రాత్రి గడిచేసరికి ఆ చేప ఆ పాత్రలో పట్టనంత పెద్దగా పెరిగిపోయింది. రాజా, నాకీ ఇల్లు సరిపోవడం లేదు, వేరే చోట పెట్టు అనడిగింది. రాజు దాన్ని తీసుకెళ్లి ఒక పెద్ద నీటి తొట్టిలో వేశాడు. గంటలు గడిచేసరికి ఆ తొట్టి కూడా సరిపోలేదు. అక్కడి నుండి తీసుకెళ్లి ఒక కోనేరులో వేశాడు. అది కోనేరంత పెరిగిపోయింది. చివరకు రాజు దాన్ని తీసుకెళ్లి సముద్రంలో విడిచిపెట్టాడు. అప్పుడు ఆ చేప సముద్రమంత భారీ ఆకారంలోకి మారిపోయింది. దాని కళ్లల్లో 1,000,000 సూర్యుల తేజస్సు కనిపిస్తోంది. అప్పుడు సత్యవ్రతుడికి అర్థమైంది, ఇది సాధారణ చేప కాదు, సాక్షాత్తు ఆ దేవాదిదేవుడి లీల అని. వెంటనే చేతులు జోడించి, స్వామి, ఎవరు మీరు? ఎందుకీ రూపంలో వచ్చారు అని వేడుకున్నాడు. అప్పుడా మత్స్య రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఇలా పలికాడు. సత్యవ్రత, ఈ భూమిపై పాపం మితిమీరిపోయింది. అందుకే ఈ యుగాన్ని అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక్కడికి సరిగ్గా 7వ రోజున ఈ లోకం మొత్తం మునిగిపోయేలా ఒక మహా జల ప్రళయం రాబోతోంది. సముద్రాలు పొంగి భూమిని మింగేస్తాయి. ఆకాశం నుండి కుంభవృష్టి కురుస్తుంది. నువ్వు వెంటనే వెళ్లి సృష్టిలోని అన్ని రకాల ఔషధాలను, విత్తనాలను సేకరించు. అలాగే సప్తర్షులను సిద్ధం చేసుకో. ప్రళయం వచ్చే సమయానికి ఒక పెద్ద పడవ నీ దగ్గరికి వస్తుంది. మీరంతా ఆ పడవ ఎక్కి సిద్ధంగా ఉండండి. ఆ చీకటి సముద్రంలో నేను మళ్లీ ఇదే చేప రూపంలో ఒక పెద్ద కొమ్ముతో కనిపిస్తాను. నాకు వాసుకి అనే పామును తాడుగా చేసి ఆ పడవను నా కొమ్ముకు కట్టేయండి. ప్రళయం తగ్గేదాకా నేను మిమ్మల్ని సురక్షితంగా కాపాడతాను అని చెప్పి ఆ మత్స్యం మాయమైంది. విష్ణువు చెప్పినట్లే 7వ రోజు వచ్చింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా నల్లబడింది. మేఘాలు గర్జించాయి. భూమి కంపించింది. సముద్రపు అలలు పర్వతాల ఎత్తులో ఎగిసిపడ్డాయి. చూస్తుండగానే నగరాలు, అడవులు, పర్వతాలు నీటిలో మునిగిపోయాయి. సత్యవ్రతుడు, సప్తర్షులు, సకల జీవరాశి విత్తనాలతో ఆ పడవలో కూర్చుని దేవుడి కోసం ప్రార్థిస్తున్నారు. చుట్టూ గాఢాంధకారం, భయంకరమైన గాలి శబ్దం. అప్పుడు ఆ చీకటి సముద్రం మధ్యలో ఒక దివ్యమైన కాంతి కనిపించింది. ఒక పర్వతమంత పరిమాణంలో, బంగారు వర్ణంలో ఒక పెద్ద కొమ్మతో ఆ మత్స్యావతారమూర్తి ప్రత్యక్షమయ్యాడు. సత్యవ్రతుడు వెంటనే వాసుకి అనే సర్పరాజును తాడుగా మార్చి పడవను ఆ చేప కొమ్ముకు గట్టిగా కట్టాడు. ఆ మహాజల ప్రళయం 1000 సంవత్సరాల పాటు కొనసాగింది. కాని ఆ చీకటి సముద్రంలో, ఆ చిన్న పడవలో ఒక అద్భుతమైన జ్ఞాన యజ్ఞం జరిగింది.
భయంతో వణికిపోతున్న సత్యవ్రతుడికి ధైర్యం చెబుతూ ఆ మత్స్య రూపంలోని పరమాత్మ సృష్టి రహస్యాలను వివరించాడు. ఓ రాజా, ఈ ప్రళయం నాశనానికి కాదు, నూతన నిర్మాణానికి పునాది. పాతది పోతేనే కొత్తది వస్తుంది. ఈ శరీరాలు నశించిన ఆత్మ శాశ్వతమైనది అంటూ ఆత్మజ్ఞానాన్ని, సాంఖ్యయోగాన్ని, రాజధర్మాన్ని బోధించాడు. ఆనాడు ఆ పడవలో దేవుడు చెప్పిన ఆ ఉపదేశమే నేడు మనకు 18 పురాణాలలో ఒకటైన మత్స్య పురాణంగా మిగిలిపోయింది. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు సముద్రం అడుగున దాక్కున్న ఆ సోమకాసురుణ్ణి సంహరించి 4 వేదాలను తిరిగి తీసుకొచ్చాడు. వాటిని బ్రహ్మదేవుడికి అప్పగించాడు. ఎప్పుడైతే ప్రళయం శాంతించిందో హిమాలయాల శిఖరాలు మెల్లగా నీటి నుండి బయటపడ్డాయి. సత్యవ్రతుడు ఆ పడవ నుండి కిందకు దిగి తాను అంతకాలం కంటికి రెప్పలా భద్రపరిచిన విత్తనాలను ఆ కొత్త మట్టిలో నాటాడు. సప్తర్షులు తమ తపోశక్తితో ఆ విత్తనాలకు జీవం పోశారు. చూస్తుండగానే భూమి మళ్లీ పచ్చదనంతో కళకళలాడింది. అలా ఒక పాత యుగం ముగిసి వైవస్వత మన్వంతరం అనే కొత్త యుగం మొదలైంది. ఈ కొత్త సృష్టికి తొలి పాలకుడే సత్యవ్రతుడయ్యాడు. ఆయనే వైవస్వత మనువు. ఆయన పాలనలో ప్రజలు ధర్మబద్ధంగా, సత్యంగా జీవించడం నేర్చుకున్నారు. జలప్రళయం పూర్తిగా తగ్గుముఖం పడిన తర్వాత ఆ మత్స్యదేవుడు సత్యవ్రతుని వైపు చిరునవ్వుతో చూసి, ఇకపై నీ పాలనలో ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది అని దీవించి అంతర్ధానమయ్యాడు. ఆ క్షణంలో ఉదయించిన తొలి సూర్యకిరణాలు ఆ కొత్త ప్రపంచం మీద పడగానే ప్రకృతి అంతా పులకరించిపోయింది. ఆ రోజు నుండి ఆయన కేవలం ఒక రాజు మాత్రమే కాదు, రాబోయే తరాలకు మార్గదర్శకుడయ్యాడు. ఆయన నుండి వచ్చిన వారే మనమంతా. అందుకే మనల్ని మానవులు అంటారు. చూశారు కదా, ఒక చిన్న చేపపిల్ల ఈ అనంత సృష్టిని ఎలా కాపాడిందో. దేవుడు ఏ రూపంలో అయినా వచ్చి మనల్ని రక్షిస్తాడు అనడానికి ఇదే నిదర్శనం. ఈ జలప్రళయం తర్వాత దేవతలు మరియు రాక్షసులు మళ్లీ బలపడ్డారు. కాని ఒక ఋషి శాపం వల్ల దేవతలు తమ శక్తినంతా కోల్పోయి ముసలివారైపోయారు. మళ్లీ శక్తిని పొందాలంటే అమృతం ఒక్కటే మార్గం. కాని ఆ అమృతం పాల సముద్రం అడుగున ఉంది. దాన్ని బయటకు తీయడం ఎలా? ఒకవైపు కొండను కవ్వంగా చేసి, పామును తాడుగా చేసి, దేవతలు ఒకవైపు, రాక్షసులు ఒకవైపు లాగుతుంటే ఆ కొండ సముద్రంలో మునిగిపోతే దాన్ని ఆపిందెవరు? సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి ఎందుకు తాబేలు రూపం ధాలించాల్సి వచ్చింది? పాలసముద్ర మథనంలో పుట్టిన అద్భుతాలు, హాలాహలం మింగిన శివుడి కథ అత్యంత అద్భుతంగా తెలుసుకుందాం. ఈ మత్స్యావతార కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మనం మను సంతానమని మీకు తెలుసా? కామెంట్ చేయండి. మన పురాణాల గొప్పతనాన్ని అందరికీ షేర్ చేయండి. తర్వాతి ఎపిసోడ్ అస్సలు మిస్ చేయకండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు.